నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల వసతి గృహంలో ఉదయం 6 గంటల సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో 8వ తరగతి చదువుతున్న ఆదివాసీ విద్యార్థిని కెచ్చెల లక్ష్మీ పార్వతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు చిట్టంరెడ్డింపాలెం గ్రామానికి చెందినది కాగా ఈ ఘటనతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. పాఠశాల యాజమాన్యం, ప్రధాన ఉపాధ్యాయులు మరియు హాస్టల్ వార్డెన్ యొక్క తీవ్ర నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆదివాసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు మరియు ఆదివాసీ కొండరెడ్ల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన హెచ్ఎం, వార్డెన్ మరియు సంబంధిత సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి తగిన న్యాయం మరియు పరిహారం అందించాలని కోరుతూ పాఠశాల ఎదుట నాయకులు మరియు కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెంటనే హాస్పిటల్